బాబా పారాయణంలోని 3వ అధ్యాయము. అప్పటి నిజాం పరిపాలనలో గల జాంబవాని అనే గ్రామంలో కేశవరావు అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన భార్య మహాపతివ్రత. వీరిద్దరూ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు. చాలా కాలం వీరికి పిల్లలు పుట్టని కారణం చేత ప్రతినిత్యం వీరు పుత్ర సంతానం కోసం శ్రీ వెంకటేశ్వరుని విశేషంగా ప్రార్థించేవారు. ఒకనాడు ఆ స్వామి కేశవరావుకు కలలో దర్శనమిచ్చి పూర్వము కాశీలో అనేక పుణ్యకార్యాలు చేసిన ప్రతివ్రతుడైన రామానంద యోగి వారికి త్వరలో కుమారుడిగా జన్మించునని చెప్పెను. కొంతకాలంనకు కేశవరావు భార్య గర్భవతి అయ్యెను. నెలలు నిండుతున్న కొద్దీ కేశవరావు ఆమెకు అనేక ఆధ్యాత్మిక గ్రంథాలు చదివి వినిపిస్తూ అష్టాంగ యోగాలను, ఆత్మజ్ఞానాన్ని సవివరంగా బోధిస్తూ వచ్చాడు. గర్భంలో ఉన్న శిశువుకు తల్లి ద్వారా జ్ఞానం అందించటానికి చేసిన కృషి అది. నెలలు నిండి ఆ పుణ్యాత్మురాలు ఒక శుభముహూర్తాన చక్కటి బాలుని ప్రసవించెను. ఆ బాలునికి గోపాలరావు అనే పేరు పెట్టి అనేక రకాలైన విద్యలు అత్యంత శ్రమకోర్చి గోపాలరావుకు నేర్పించారు ఆ తల్లిదండ్రులు. యుక్త వయసు రాగానే యోగ్యురాలైన తనని కన్యను చూసి వివాహం జరిపించారు. గోపాలరావు యుక్తి, శక్తి, ఓర్పు, నేర్పు గలవాడు. అన్నిటికీ మించి పరోపకారం, సేవ భావాలు గలవాడు. తన బల పరాక్రమాలచే పీష్పాలను మెప్పించి జింటూరు అనే పరగనాను జాగీరుగా పొంది ప్రజలను కన్న బిడ్డల వల్లే ప్రేమించి పాలించెను. తన నివాసమును తన ప్రాంతానికి కేంద్రంగా ఉన్న సేలు అనే గ్రామానికి మార్చి దానిని ఎంతో అభివృద్ధి గావించెను. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన వెంకటేశ్వర స్వామి భక్తి ఆయనకు అంతులేని ఆస్తి. అప్పుడప్పుడు ఆయనకు వెంకటేశ్వరుడు ప్రత్యక్షమవుతూ ఉండేవారు. ఆయన తన కోటలోనే ఒక ఆశ్రమాన్ని స్థాపించి ఎంతో మందికి ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రసాదించారు. ఒకనాడు ఆయన తన కోట మీద సాయంత్రం పూట చల్లగాలిలో విహరిస్తూ ఉండగా యుక్త వయస్కురాలైన ఒక స్త్రీ స్నానం చేయటానికి బట్టలు ఊడతీసుకొని నగ్నంగా ఉండటం చూసి మనసు చలించగా తన మనోవికారానికి కారణమైన కళ్ళల్లో సూదులు గుచ్చుకొని కంటి చూపు పోగొట్టుకున్నారు. కంటి చూపు లేని కారణంగా పరిపాలన బాధ్యతలో సరిగ్గా పాల్గొనలేకపోతాడు. జమీందారు వ్యవహారాలు చూసే సన్నిహితుల కోరికపై ఒకసారి తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యేక పూజ ఏర్పాటు చేసి ఆ స్వామి అనుగ్రహం వలన పోయిన కంటి చూపు తిరుగు పొందగలుగుతారు. ఆనాటి నుంచి శ్రీ వెంకటేశ్వరుని దాసుడు ఈయన అనే భావనతో వెంకూసా దాస్ అని మారు పేరుతో పిలువబడుతూ ఉండేవాడు. రాను రాను పెంకుసాగా ఆయన పేరు స్థిరపడిపోతుంది. దయా దాక్షిణ్యములకు, నిరుపేదలకు ఆదరించటంలో మంచి పేరు తెచ్చుకున్న ఈ వెంకూసా దగ్గరకు రోషన్ షా భార్య 4 ఏళ్లు నిండిన ఆ బాలుని తీసుకొచ్చి అప్పగించాలని ఆలోచన చేయగా ఆయన అప్పుడు తీర్థయాత్రలు చేస్తూ ఉన్నాడని తెలుస్తుంది. వెంకూసాకు మతభేదాలేమీ లేవు, కులభేదం లేదు, జాతి విచక్షణ లేదు. కేవలం మానవతావాది ఆయన. అందువలన తీర్థయాత్రలు చేస్తూ హిందూ దేవాలయాలనే కాక మహమ్మదీయుల దర్గాలను, గురుద్వారాలను కూడా దర్శిస్తూ అహ్మదాబాద్లో గల సాగ్రాహి దర్గాను సమీపించగానే ఆశ్చర్యకరమైన ఆ దర్గా నుంచి కొన్ని మాటలు వెంకూసా ఉద్దేశించి ఇలా వినిపిస్తాయి. సలాం లేకుం మహారాజ్. నీవు కారణ జన్ముడవు. నీవు నివసించే సేలు గ్రామానికి 100 మైళ్ళ దూరంలో గల మాన్వాత్ అనే గ్రామంలో లోకోద్ధారకుడు పుట్టిన అల్లా ఒక సాధువైన ఫకీరు ఇంట్లో పెరుగుతున్నారు. నీవు తిరిగి వెళ్ళి తర్వాత నీ దగ్గరకు వస్తాడు. ఆ బాలునికి నీవు గురువైనన్ని విద్యలు నేర్పించాలి. ఇది దైవ కార్యము. నీ పెంపకంలో ఆ బాలుడు పెరిగి పెద్దవాడై జగద్గురు అవుతాడు. తాను చేయవలసిన తీర్థయాత్రలను త్వరగా ముగించుకొని సేలు చేరగానే రోషన్ షా భార్య తాను పెంచుకున్న బాలుడిని తీసుకొచ్చి పెంకూసాకు అప్పజెబుతుంది. అలా తన 5వ ఏట బాబా పెంకూసా దగ్గరకు చేర్చబడతారు. రోషన్ షా బాబాకు మజీదా అని పేరు పెట్టినట్లుగాను, పెంకూసా దగ్గర కూడా అదే పేరుతో పిలువబడుతున్నట్లుగాను కొన్ని ఆధారాలు దొరుకుతున్నాయి. వెంకూసా బాలునికి అతి చిన్నతనంలోనే సమస్త ఆధ్యాత్మిక విద్యలను నేర్పారు. సహజ దైవత్వంతో పుట్టిన ఆ బాలుడు
ఆచిర కాలంలోనే అన్ని విద్యలలో ఆరితేరుతారు. ఆ బాలుడు వెంకూస యొక్క ఆశ్రమంలోనే పెరిగి పెద్దవాడవుతారు. వెంకూస ఆ బాలుని తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించి ఆదరించేవారు. ఇది అక్కడ వారందరికీ నచ్చక వారు ఆ బాలుని యందు అసూయ, ద్వేషాలను పెంచుకున్నారు. ఆ ఆశ్రమంలో ఉన్న కాలంలో వెంకూస అప్పుడప్పుడు ఆ బాలుని తన వెంట ఇతర గ్రామాలకు తీసుకు వెళుతూ ఉండేవారు. అలాగే 1842 వేసవి కాలంలో ఒకసారి ఇద్దరు షిరిడి గ్రామానికి వచ్చారు. 7 రోజులు ఆ గ్రామంలో ఉన్నారు. బాయిజాబాయి ఇంట్లో భోజనం చేసి రాత్రులందు ఊళ్ళో గల చిన్న గుళ్ళో నిద్రించారు. అంటే బాబా మొట్టమొదటి షిరిడి ప్రవేశించింది 1842లో. మొట్టమొదటగా ఆహారం పెట్టిన కారణం చేతనోనేమో బాబా తరువాత కాలంలో బాయిజాబాయికి బాగా దగ్గరై అక్క అని కూడా సంబోధించారు. ఇదే విధంగా నానావళితో కూడా ముందుగానే ఈ బాలుడికి పరిచయం ఏర్పడుతుంది. నానావళి వయసులో బాబా కన్నా చిన్నవాడు. నానావళి అనే ఒక మహాత్ముని సమాధికి ఔరంగాబాద్ ప్రాంతంలో సేవ చేస్తూ ఉండేవాడు. అందువల్ల అతనికి నానావళి అనే పేరు స్థిరపడిపోయింది. వెంకూసతో కలిసి పర్యటన చేస్తున్న కాలంలోనే మొట్టమొదటిసారిగా బాబా నానావళుల యొక్క కలయిక 1849లో జరుగుతుంది. నానావళి బాబాను అతి చిన్నతనంలోనే మామా అని పిలిచేవారు. సూఫీ మతస్థుడైన ముస్లిం ఫకీరు రోషన్ షా ఇంట్లో పెరిగి హిందూ మతస్థుడు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడైన పెంగూసాదాస్ చేతుల మీదుగా పెరిగిన ఆ బాలుడు హిందూ, మహమ్మదీయుల మతాలలోనే మౌలిక స్థిర సిద్ధాంతాలతో పాటు 2 మతాలలో గల మూఢాచారాలను కూడా బాగా అవగాహన చేసుకోగలిగారు. వెంకూస హిందూ మతస్థుడే అయినా 2 మతాల్లోని మహమ్మదీయులను, వారి సమాధులను తాను వెంట ఉండి స్వయంగా ఆ బాలునికి చూపించిన వారి బోధనలు, సిద్ధాంతాలను వివరించి చెప్పేవారు. కాలచక్రం తిరుగుతూ ఉన్నది. కారణ జన్ముడైన పిల్లవాడు శివ అంశతో పుట్టిన ఆ బాలుడు త్వరగా ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ప్రాకృతిక, శారీరక జ్ఞానాలను క్షుణ్ణంగా అవగాహన చేసుకున్నారు. పంచభూతముల తత్వాలను, అష్టదిక్కుల యొక్క అవసరాలను అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతున్నారు. ఈ చరాచర సృష్టికి మూలమైన దివ్య శక్తిని దర్శించగలుగుతున్నారు. శరీరంలో గల ప్రాణం, ఆత్మ, మనసు, బుద్ధి, అహంకారం వీటి అస్తిత్వాన్ని గుర్తించగలుగుతున్నారు. ఇంద్రియాలను వీటికి గల సంబంధాన్ని పూర్తిగా గ్రహించి దేనితో ఇంకొక దాన్ని అరికట్టాలో, శరీరంలో గల దివ్య శక్తిని ఎలా అదుపులో ఉంచి ఆజ్ఞాపించగలగాలో నేర్చుకున్నారు. కళ్ళల్లో దివ్య తేజస్సు, మాటల్లో స్థిరత్వం, చేతలలో నిశ్చలత్వం, ఆలోచనలలో పూర్వత్వం నిండి తొణికిసలాడుతున్న ఆ బాలునిలో వెంకూస ఆనందానికి అవధులే లేవు. తాను చూస్తూ ఉండగానే తన చేతుల మీదుగా పెరుగుతున్న ఆ బాలుడు అద్వితీయ మానవతాతీత శక్తియుక్తులతో నిండిన దివ్య శక్తులతో ప్రకాశించటం చూసి అప్పుడప్పుడు ఆనంద బాష్పాలు కళ్ళు నిండా కన్నీరుగా కారుతూ ఉంటే నిశ్చేతుడై ఆ బాలుని వైపు చూస్తూ ఉండిపోయేవారు. పగలు రాత్రి ఆ పసివానికి తన వద్దే ఉంచుకునేవారు. ఒక్క క్షణమైనా అతనిని విడిచి ఉండటాన్ని సహించగలిగేవారు కాదు. అతనిని స్నానం చేయించడం, బట్టలు తొడగడం, ఆహారం పెట్టడం, నిద్రపుచ్చటం లాంటి పనులన్నీ తాను స్వయంగా చేసేవారు. రాత్రి పడుకునేటప్పుడు కూడా తనతోనే పడుకొని పెట్టుకునేవారు. ఏనాడైనా ఇతర పనులు ఎక్కువగా ఉండి ఆ పనులన్నీ తాను స్వయంగా ఆ పిల్లవానికి చేయకపోతే వెంకూసకు ఆ రోజంతా మనసంతా బాధగా, ఆందోళనగా, అశాంతిగా ఉండేదట. ఇది ఆ బాలుని యందు వెంకూసకు కలిగిన సహజ ప్రేమో లేక భగవంతుడు స్వయంగా పక్కన ఉన్నప్పుడు పొందే ఆకర్షణో సామాన్యులమైన మనకేం అర్థమవుతుంది? ఏమైనా సాక్షాత్తు కైలాసవాసుడైన పరమశివునికే గురువుగా, రక్షకునిగా, సహాయకునిగా, తల్లిగా, తండ్రిగా, సర్వస్వంగా తయారైన వెంకూస జీవితం ధన్యం. ఆయన రూపం మనకు తెలియకపోయినా మన సాయికి సర్వస్వం తానే అయి పెంచిన ఆ పుణ్యాత్ముని పాదాలను ఒక్కసారి మనం మనస్సులోనే నమస్కరిద్దాం. సాయిని తీర్చిదిద్దిన ప్రపంచవ్యాప్తిగా గల కోట్లాది భక్తులను అందించిన ఆ మహాత్మునికి రెండవసారి నమస్కారం చేద్దాం. సాయి మనందరికీ సమర్థుడై సద్గురువు. అలాంటి మన గురువుకే గురువై నిలిచిన అదృష్టానికి గాను మూడవసారి కూడా కృతజ్ఞతాపూర్వకంగా భక్తితో ఆయనకు నమస్కరిద్దాం. వెంకూస ఆ బాలుని విశేష శ్రద్ధతో పెంచటం వలన ఆశ్రమవాసులందరికీ ఆ బాలుడి యందు ప్రేమానురాగాలు పెరగటానికి బదులుగా ఈర్ష్యాద్వేషాలు బలంగా
పాదుకుపోవటానికి ముఖ్య కారణంగా మారింది. మాయాశక్తి ప్రభావం అంత బలీయమైనది. సాక్షాత్తు భగవంతుడే స్వయంగా పుట్టిన బలీయమైన ఈ మాయాశక్తి కోరలకు చిక్కక తప్పలేదంటే ఇక సామాన్యులమైన మనందరము మాయకు దాసులం కావడం అనివార్యం. ఈ బాలునికి విద్యా రహస్యాలు, ఆధ్యాత్మిక బోధలు చేస్తున్న సమయాలలో ఆశ్రమంలోని మిగిలిన వారంతా వాతావరణాన్ని కలుషితం చేసే విధంగా అనవసరపు అడ్డదిడ్డమైన ప్రశ్నలు, సంభాషణలతో వెంకూస దృష్టిని మళ్లిస్తూ ఉండేవారు. ఇలాంటి ఇబ్బందులు తరచూ ఉండటం వలన విద్యాబోధన సరిగ్గా సాగదని భావించి వెంకూస ఆ బాలుడిని అడవికి తీసుకువెళ్లారు. అక్కడ ప్రశాంత వాతావరణంలో 6 నెలలు పైగా తనకు తెలిసిన సమస్త విద్యా, జ్ఞానం, ప్రపంచ పోకడలు, మానవ మనస్సు యొక్క మర్మాలన్నిటినీ పూర్తిగా బోధిస్తూ ఉంటారు. వెంకూస వారసులు, శిష్యులు కొందరు కలిసి వీరి ఆచూకీ తెలుసుకొని తిరిగి ఆయనకు సేలుకు తీసుకువెళ్లాలనే ప్రయత్నంలో కొంతమందిని ఆ పనిపై పంపుతారు. వారు మొత్తం మీద వీరిద్దరూ ఉన్న చోట తెలుసుకోగలుగుతారు. అలా వాళ్ళు తమ ఉనికి గుర్తించినట్లు వెంకూస కూడా గ్రహిస్తారు. అజ్ఞానం పూర్తిగా తొలగని అహం భావంతో ఉన్న వాళ్ళు గనుక తన వారసులు ఈ బాలునికి ఏదైనా అపకారం కూడా తలపెడతారేమో అని ఊహిస్తారు. ఆలస్యం చేయకుండా తనకున్న కొన్ని శక్తులను ఆశ్వయుజ శుద్ధ దశమి నాడు శాస్త్రోక్తంగా ఆ బాలునికి ధారపోస్తారు. 16 సంవత్సరాలు నిండుతున్న ఆ చిరువయస్సులోని దివ్య శక్తులతో పూర్ణ రూపుడైన కనపడుతుంటాడు ఆ బాలుడు. దైవ నిర్ణయం ప్రకారం తన వంతు పనిని తాను నిర్వహించాలని, త్వరలోనే మన ఇద్దరం విడిపోవలసి ఉంటుందని కూడా హెచ్చరిక చేస్తారు ఆ బాలునికి. తన జీవిత పరమార్థం నెరవేరింది కాబట్టి ఇక తాను సమాధి అవుతానని కూడా సూచన చేస్తారు వెంకూస. శాస్త్రం ప్రకారం గురువు సమాధి అవటం శిష్యుడు చూడరాదు. నీవు తిరిగి సేలు పరిసర గ్రామాలకు వస్తే ఈర్ష్య ద్వేషాలతో అక్కడి వారు నీకు హాని కలిగించి ఏర్పాటు చేస్తారు. అలాంటి అశాంతితో నీవు సాధన మార్గంలో ప్రశాంతంగా గడపలేవు. ఇంకా నేను నీతో కలిసి ఉన్న నా వాళ్ళు మనకు వెంటాడుతూనే ఉంటారు. కాబట్టి ఇక మనిద్దరం విడిపోవటం తప్పదని సమాధానపరుస్తారు. మిగిలిన శక్తులన్నిటినీ పూర్ణిమ రోజున ఆ బాలునికి ధారపోసి వెంకూస, సేలు తిరిగి వెళ్ళిపోతారు. ఆ బాలుడు గోదావరి నది తీరంగా ముందుకు సాగి వెళుతానికి కూడా నిశ్చయమవుతుంది. వీరిద్దరి ఉనికి తెలుసుకున్న వార్తాహరులు విషయాన్ని సేలుకు చేరుస్తారు. అక్కడి నుంచి వెంకూస వారసులు వెంటనే వచ్చి రహస్యంగా ఒక రోజు వీరిద్దరిని దినచర్యలు గమనిస్తారు. ఆ బాలుడి కోసమే ఆస్తిని, కుటుంబాన్ని, ఆశ్రమాన్ని వదిలి వెంకూస వచ్చారు కాబట్టి రహస్యంగా ఈ బాలుడు మాయం చేసి తీసుకుపోతే తప్పక తిరిగి తన స్వగృహానికి చేరుతాడేమో అని పిచ్చి ఆలోచనతో వారు రహస్యంగానే ఉండి బాలుడిని ఎత్తుకుపోవాలని ప్రయత్నిస్తారు. వారి మనస్తత్వం ప్రకారం ఇలాంటి ప్రయత్నం ఏదో చేయవచ్చుననే ఆలోచనతో వెంకూస జాగ్రత్తగా ఒక్క క్షణం కూడా ఆ బాలుని వదిలి ఉండడు. తీసుకువెళ్ళటానికి వీలు పడడం లేదు కాబట్టి రహస్యంగా అతన్ని చంపివేస్తే అప్పుడైనా గత్యంతరం లేక తిరిగి ఇంటికి చేరుకుంటాడనే ఆలోచనతో ఆ రాత్రికి హత్యా ప్రయత్నం ఏర్పాటు చేసుకుంటారు. అది చతుర్దశి నాటి రాత్రి. తెల్లవారితే పౌర్ణమి. వెంకూస 16 సంవత్సరంలో ఆ బాలుడు ఇద్దరూ చేరుక దారి విడిపోయి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్న రోజు. ఈ విషయం పాపం వెంకూస బంధువులకు తెలియదు కదా. పండు వెన్నెలలో వాళ్ళు హత్యా ప్రయత్నానికి కావలసిన ఏర్పాటు గురించి ఆలోచిస్తున్నారు. కర్రలు, కత్తులు లాంటి గట్టి ఆయుధాలేవీ లేవు. ఆఖరికి దగ్గరలో పెద్ద కొండరాళ్ళు లాంటివి కూడా లేవు. చూస్తుండగానే అర్ధరాత్రి అయిపోతుంది. అప్పటి వరకు కూడా అనేక విషయాలు బోధిస్తూ ఉండారు వెంకూస. కొద్ది క్షణాల తర్వాత ఇద్దరు పక్కపక్కనే పడుకొని నిద్రపోవటానికి సిద్ధమవుతారు. మన కథానాయకుడైన బాలుడు నిశ్చల భావంతో నిద్రపోతూ ఉంటారు. వెంకూసకు నిద్ర రాదు. అంతులేని ఆలోచన తరంగాల్లో విహరిస్తూ ఉంటారు. అటు హత్యా ప్రయత్నంలోని వాళ్ళల్లో ఒకడు ఆలస్యం చేయరాదని దగ్గరలోనే పడి ఉన్న బాగా కాలి గట్టిగా ఉన్న పెద్ద సైజు ఇటుక రాయిని తీసుకొని బాలుని తలపై గట్టిగా కొట్టి ఒక్క దెబ్బతోనే ప్రాణం పోయేలా చేయాలని అడుగు ముందుకు వేస్తుంటాడు. నిద్ర రాక ఆలోచన ఊహలలో నుంచి ఒక్కసారి కళ్ళు తెరుస్తారు వెంకూస. అప్పటికే రాయి బాలుని తలపై పడటానికి సిద్ధంగా ఉన్నది. పట్టరాని ఆవేశంతో కళ్ళెర్ర చేసి ముందు తన తలను అడ్డంగా పెడతారు. ఇటుక రాయి దెబ్బ వెంకూస నుదుటిపై బలంగా తగలడం వలన
నుదురు చిట్లి రక్తం చిందరవందరగా పడుతుంది. అంతకు ముందే కాలు రుద్రుని వలె మండుతున్న కోపంతో, ఆ దెబ్బ వలన కలిగిన బాధతో మరింత ఉద్రిక్తమై శాపవాక్యాలుగా ఆ పుణ్యపురుషుని నోట నుంచి బయటకు వస్తాయి. ఆ మహాత్ముని వాక్కుల ప్రభావం చేత ఇటుక రాయితో కొట్టిన వాడు మరుక్షణంలోనే మరణిస్తారు. కేవలం కొన్ని క్షణాల్లోనే జరిగిన ఈ సంఘటనలన్నీ నిద్ర నుంచి వెంటనే మేల్కొన్న ఆ బాలుడు కూడా గ్రహిస్తాడు. హత్యా ప్రయత్నంలో పాల్గొని దూరాన్నించి చూస్తున్న ఇంకొకిద్దరు ఆ కోపాగ్నిలో వాళ్ళు కూడా బలి కాకుండా దూరంగా పారిపోతారు. వెంకూస నుదుటిపై పడి నుంచి కారుతున్న రక్తాన్ని ఆ పిల్లవాడు తన అంగి నుంచి గుడ్డను చింపి తుడుస్తారు. మాటలు కందని మౌన ప్రేమానురాగాలు ఆ గురు శిష్యుల మధ్య రాజమేలుతూ ఉన్నాయి. మాటలు లేవు కానీ మనసులు రెండూ ఏకమవుతున్నాయి. నా ప్రాణాలు పోయినా సరే నిన్ను ఈ లోకానికి గురు రూపంలో అందించి తీరుతాను. అదే నా జీవిత లక్ష్యం అన్నట్లుగా వెంకూస హృదయం తృప్తి పడుతూ ఉంటే, నా ప్రాణాన్ని రక్షించడం కోసం మీ ప్రాణాన్ని అడ్డుపెట్టిన గురుదేవునికి ఏమిచ్చి నేను రుణం తీర్చుకోగలను అన్నట్లుగా బాలుని హృదయం ప్రతిధ్వనిస్తున్నది. ఈ విధంగా గురు శిష్యుల హృదయాలు ఏకమవుతున్నాయి. భావాలు ఏకమవుతున్నాయి. ప్రేమానురాగాలు లయమవుతున్నాయి. శరీరాలు వేరువేరుగా ఉన్న హృదయాలు మాత్రం మాటలు కందని మౌన శిఖరాలపై ఏకమై తన్మయత్వంలో ఆనంద తరంగాలలో తేలియాడుతున్నాయి. అది నిజమైన గురు శిష్యుల అనుబంధం. వీరి ప్రేమానురాగాలు తనివి తీరా చూసిన ఆకాశంలోని చంద్రుడు ఈ వార్తను బహుశా సూర్యునికి చెప్పాడేమో. పాపం, సూర్యుడు త్వరగా ప్రయాణమై వస్తున్నట్లుగా ఉన్నాడు. తూర్పున ఎర్రని వెలుగు రేఖల జీరలు ఆకాశంపై కనపడుతున్నాయి. అది గమనించిన వెంకూస ముందుగా అనుకున్న ప్రకారం తమ ప్రయాణాన్ని సాగించవలసిన సమయం దగ్గర పడుతున్నది కాబట్టి ఇంకా మిగిలిన కొన్ని శక్తులను ధారపోయుట కొరకు గబగబా ఇద్దరు స్నానం చేస్తారు. దగ్గరలో ఉన్న నల్ల ఆవు పాల పితికి సూర్యుని ఎర్రని కిరణాల మధ్యలో అతి ముఖ్యమైన తన వద్ద మిగిలిన శక్తులన్నిటినీ బాలునికి ధారబోసి వెంటనే శాపగ్రస్తుడై చనిపోయి పడి ఉన్న వాడిని బ్రతికించమని ఆదేశిస్తారు. ఆ బాలుడు గురువు గారి కూడా కుడి పాదం బొటని వేలుని కడిగిన నీటిని మంత్రించి చల్లటం వలన చనిపోయిన మనిషి బతుకుతాడు. అతను తాను చేసిన హత్యా ప్రయత్నాన్ని సిగ్గుపడి క్షమించమని కోరుతాడు. తన వద్ద గల కొన్ని విలువైన ఆభరణాలను బహుమతిగా శిష్యునికి ఇవ్వబోతాడు వెంకూస. అవి తనకు వద్దని, నా ప్రాణాన్ని కాపాడి నాకు బదులుగా ఏ ఇటుక రాయి దెబ్బను మీరు తిన్నారో ఆ రాయిని మీ ప్రసాదంగా ఆశీర్వదించి ఇవ్వమని పిల్లవాడు గురువుని అర్థిస్తారు. శరీరం అంతా పులకించిపోగా శిష్య వాత్సల్యం బికిరాగా ఆనంద బాష్పాలు కళ్ళ నుంచి జలజలా రాలుతూ ఉండగా గురువు శిష్యుని ఆశీర్వదించి ఇటుక రాయిని చేతులలో ఉంచుతూ ఇది కూడా నీకు తోడుగా నీడగా నీ జీవిత భాగస్వామిగా ఉంటుందని అనుగ్రహిస్తారు. బాలుడు మళ్ళీ గురువుకు చేతులు జోడించి, మీరు అనుగ్రహిస్తే మీ రక్తంతో తడిసిన ఆ గుడ్డ ముక్కను కూడా మీ ఆశీర్వాదంతో నాకు ఇవ్వండి. దానిని మీ గుర్తుగా నేను దాచుకుంటానంటాడు. శిష్యుని ప్రేమకు చలించిపోయిన వెంకూస వెంటనే ఆ గుడ్డ పీలికను తలపై కట్టి, ఇది నీకు సర్వత్రా సర్వకాల సర్వావస్థలందు రక్షగా ఉంటుందని ఆశీర్వదిస్తారు. గోదావరి నది ఒడ్డునే నడుచుకుంటూ కొద్దిగా ముందుకు వెళ్ళమని, ఎక్కడ నీ మనసుకు ప్రశాంతత కనిపిస్తే అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోమని, స్త్రీకి ధనానికి దూరంగా ఉండమని ఆదేశించి చనిపోయి బతికిన తన రక్త సంబంధీకులతో కలిసి వెంకూస సేలికి ప్రయాణమవుతారు. 1854 సంవత్సరంలోని మార్గశిర పౌర్ణమి నాటి ఉదయాన్నుంచి 3 రోజుల పాటు గోదావరి నది ఒడ్డునే ప్రయాణించిన తర్వాత ఆ బాలుని కోపర్ అనే గ్రామానికి చేరుకున్నారు. ఒకరోజు అక్కడ విశ్రమించి తిరిగి తన ప్రయాణాన్ని షిర్డీ గ్రామం వైపు సాగించి సాయంత్రానికి షిర్డీకి చేరుకున్నారు. ఎవరి దగ్గరకు వెళ్ళి ఆశ్రయించటం ఇష్టం లేక ఊరి వెలుపల గల పెద్ద వేప చెట్టు నీడన ఉండటం మొదలుపెట్టారు. ఓం శాంతి శాంతి శాంతి. 3వ అధ్యాయము సంపూర్ణము.